పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. ఈ డైలాగ్ విన్నారు కదా. ప్రస్తుతం ట్రంప్ విషయంలో కూడా అదే జరుగుతోంది. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే యుఎస్ మ్యాప్లో భాగంగా కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ని చూపిస్తే ఇప్పుడు యూ అంటోంది. అవును, EU కాస్త EU అంటోంది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వస్తోంది. ఏం జరుగుతోంది తెలుసుకోవాలి ఉంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చెప్తా. యుఎస్ మ్యాప్లో కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ని చూపించాడు ట్రంప్. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఒక్కసారి ఫ్రీజ్ చేయండి, అది మీరు చూడొచ్చు. దీనికన్నా ముందు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దామా? ఓకే, సో ఒక్కసారి దీనికన్నా ముందు నేను ఈ విజువల్ చూడండి. అక్కడ ఇటలీ, బ్రిటన్, EUతో పాటు అంటే EU దేశాలకు సంబంధించిన దేశాధినేతలు కావచ్చు, లేకపోతే ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇక ట్రంప్ ఏం చేశాడో తెలుసా? ఒక మ్యాప్ వాళ్ళకి చూపించాడు. ఆ మ్యాప్లో ఏంటి? కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ మూడింటిని US మ్యాప్తో చూపించేశాడు. ఈ సోషల్ మీడియాలో మ్యాప్ని షేర్ చేయడం జరిగింది ట్రంప్. ఈ పిక్చర్లో ట్రంప్తో పాటు ఐరోపా దేశాల అధ్యక్షులు, ప్రధానులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకోవైపు ఫ్రాన్స్పై కూడా ట్రంప్ సీరియస్ అవుతున్నాడు. గాజా శాంతి మండలిలో చేరాలి అన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ తిరస్కరించింది. దీంతో ఊరుకుంటాడా? ఫ్రాన్స్పై ఏకంగా 200%, 200% టారిఫ్స్ విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. అయితే ట్రంప్కు మెసేజ్ చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గురించి గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బిహేవియర్ అర్థం కావటం లేదని మెసేజ్ అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. అయితే గ్రీన్లాండ్పై ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మ్యాక్రాన్ ప్రశ్నించారు. ప్యారిస్లో G7 కాన్ఫరెన్స్ పెడతా, అప్పుడు మాట్లాడుకుందాం మ్యాక్రాన్ అంటూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. అయితే మ్యాక్రాన్ మెసేజ్ను షేర్ చేశాడు ట్రంప్. చూసారా, ఏ వ్యక్తి అయినా ఇద్దరు దేశాధినేతల మధ్య ఒక విషయం ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే ఎవరైనా అలా, అఫ్కోర్స్ అది ప్రైవేట్ డిస్కషన్ కదా, ఇరు దేశాధినేతల మధ్య జరిగిన డిస్కషన్, తనకు కావాల్సిన దాన్ని ఉంచుకున్నాడో లేకపోతే ఏం జరిగిందో అది కట్ చేసేసాడు, ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ నేను చూపించే ప్రయత్నం చేయటం లేదు, ఆ ప్రైవేట్ కాన్వర్సేషన్ వాళ్ళిద్దరిది. బట్ ఈ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక నేను మీకు అన్నాను, గుర్తుందా? యూరోపియన్ యూనియన్ EU కాస్త యు అంటోంది. ఎందుకు మీకు గుర్తుంది కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది కదా దావోస్లో. అక్కడ EU ప్రతినిధి, అఫ్కోర్స్ EU ప్రతినిధి కాదు, EUకి సంబంధించిన కీలక దేశాధినేతలు కూడా అందరూ అక్కడికి చేరుకున్నారు. యూరోపియన్ యూనియన్ టాప్ లీడర్ ఉర్సులా ఓన్ మాట్లాడారు. ఏమంటున్నారు? ఇండియా, EU, FTA ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారు ఆమె. మీరు చూస్తున్నారు కదా, అటు నుంచి మూడో వ్యక్తి ఆమెనే. యాన్యువల్ మీటింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ జరుగుతుంది కదా. అఫ్కోర్స్ మన భారతదేశం నుంచి కూడా, మన భారతదేశ ప్రతినిధులు, మన భారతదేశ ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకోవడమే. ఇది నేనంటున్న మాట కాదు. అంటే మన భాషలోకి అన్వయించుకున్నప్పుడు కొంచెం, మన భాషను మనం అన్వయించుకున్నప్పుడు కాస్త చేసుకుంటాం కదా, అందుకని ఈ పదజరిని ఉపయోగించే ప్రయత్నం చేశానన్నమాట. కానీ విషయం ఏంటంటే వాళ్ళ ఎంపీలే, అంటే అక్కడి ప్రభుత్వ, అక్కడ దేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులే అంటున్న మాట. అమెరికా పరువుని భ్రష్టు పట్టిస్తున్నారు, అమెరికా పరువుని గంగలో కలిపేస్తున్నారు, అమెరికా విషయాన్ని, అమెరికా భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తున్నారని భావనొచ్చేలా వాళ్ళు మాట్లాడుతున్న క్రమం. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్, ఫ్రాన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకవేళ ఫ్రాన్స్ కనుక, ఎందుకంటే 200% టారిఫ్స్ విధిస్తే ఫ్రాన్స్ ఊరుకుంటుందా? EU యూరోపియన్ యూనియన్ ఊరుకుంటుందా? యూరోపియన్ యూనియన్ సంగతి పక్కన పెడదాం. అసలు ఇంతకీ అమెరికాకు ఫ్రాన్స్కి మధ్య ఎంత వాణిజ్యం ఉంది? ఇది కదా డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఎవరైనా కన్న పెడదాను అనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ X అనే కంట్రీ, Y అనే కంట్రీ, ఇక నేను ఏ దేశాన్ని ఉద్దేశించి చెప్పట్ల, X అనే కంట్రీ, Y అనే కంట్రీ, రెండు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుంది, ట్రేడ్ జరుగుతోంది. X అనే కంట్రీ, Y అనే కంట్రీ, ఈ రెండింటి మధ్య సర్ప్లస్సో లేకపోతే ఆ లోటు, అంటే ఎగుమతులు దిగుమతుల విషయంలో కాస్త వ్యత్యాసం ఉందనుకోండి. దానివల్ల దిగుమతుల్లో ఒక దేశం కాస్త తక్కువగా ఉండి కాస్త లాభం పడుతుంది అనుకుందాం. సో అటువంటి దేశానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దేశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సపోజ్ Y అనే కంట్రీ కాస్త లాభం పుంజుకుంటుందో, లాభపడుతుందో, వాటి లాభంలో ఉందనుకుందాం. X అనే కంట్రీ ఏమంటుంది? లేదు, నువ్వు కాస్త లాభంలో ఉన్నావు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసేస్తాను, నేను ఎక్కువ టారిఫ్స్ వేస్తాను నీ మీద, సో దట్ నేను కూడా బ్యాలెన్స్ అయిపోతాను, నాకు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పి.
సో ఇలాంటి సందర్భంలో ఫ్రాన్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాయింట్కి ఫ్రాన్స్ కనెక్ట్ చేస్తా, ఎందుకంటే అమెరికా ఫ్రాన్స్ విషయంలో కూడా ఇటువంటిది. బట్ కాంటెక్స్ట్ అంత ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, కొంచెం అటు ఇటు కావచ్చు. ఎందుకంటున్నానంటే ఫ్రాన్స్ నుంచి అమెరికా ఎగుమతులు, అంటే ఫ్రాన్స్ నుంచి అమెరికా ఎగుమతి చేసుకున్న వాటి గురించి మాట్లాడుకుంటే, అమెరికా ఆఫ్ కోర్స్ ఒక ప్రధాన మార్కెట్ ఫ్రాన్స్కి. ఏకంగా $55 బిలియన్ నుంచి $61 బిలియన్, ఏది 2024-25 అంచనా ఇది. అలాగే అమెరికా నుంచి ఫ్రాన్స్కి ఎగుమతులు, అంటే అమెరికా నుంచి ఫ్రాన్స్ తీసుకునేది 41 నుంచి $44 బిలియన్ మధ్య ఉంటుంది. అయితే ఫ్రాన్స్కి దాదాపు 12 నుంచి $16 బిలియన్ సర్ప్లస్ ఉంది. అంటే ఫ్రాన్స్ నుంచి అమెరికాకు ఎగుమతుల గురించి మాట్లాడుకున్నాం, అమెరికా నుంచి ఫ్రాన్స్కి ఎగుమతుల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఫ్రాన్స్కి ఏంటి 12 నుంచి $16 బిలియన్ సర్ప్లస్ ఉంది అనేది. అయితే ఇక్కడ మాట్లాడుకుంటే ట్రేడ్ డెఫిసిట్, అమెరికా దగ్గర ట్రేడ్ డెఫిసిట్ ఉందనేది. అమెరికా ఫ్రాన్స్ మధ్య వస్తువుల వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది, అంటే ట్రేడ్ డెఫిసిట్లో ఉంది అనేది. సో ఏమంటుంది అమెరికా, నేను టారిఫ్స్ విధించేస్తాను సో దట్ ఈక్వల్ అయిపోతుంది, లేదా కాస్త లాభపడతానని చెప్పి. ఫ్రాన్స్ ఊరుకుంటుందా? ఫ్రాన్స్ ఏం చేస్తుంది? ఫ్రాన్స్ కూడా తిరిగి వేసే ప్రయత్నం చేస్తుంది. బట్ అంతకన్నా ముందు డీటెయిల్గా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అసలు ఏ రంగాలు ఉన్నాయి, ఎంతెంత ఉంది, ఎంత వాటా ఎంత, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ క్రమంలో ఒక్కసారి ఇదే అంశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he will not join the Board of Peace? Oh, did he say that? Well, nobody wants him because he's going to be out of office very soon. So, that's all right. What I'll do is if they feel like Costo, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me a little bit differently. But if he actually did say that, but as you know, he's going to be out of office in a few months. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he will not join the Board of Peace? Oh, did he say that? Well, nobody wants him because he's going to be out of office very soon. So, that's all right. What I'll do is if they feel like Costo, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me a little bit differently. But if he actually did say that, but as you know, he's going to be out of office in a few months. Have you invited President Putin to be a member of the Board of Peace? Yeah, he's been invited. And do you have any response to President Macron saying he... సో చూసారుగా, మాట్లాడితే గ్రీన్లాండ్ గురించి మాట్లాడతారో లేకపోతే గాజా పీస్ డీలో వాట్ ఇట్ మే బి, అది ట్రంప్ భాషలో అది. బట్ ఇప్పుడు ఏమంటాడు, ఫ్రాన్స్ మీద నేను టారిఫ్స్ విధిస్తానంటాడు. సో ఇక్కడ ఫ్రాన్స్ గురించి అండ్ అమెరికా అలాగే ఫ్రాన్స్ మధ్య ఎగుమతుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫ్రాన్స్ ప్రధానంగా యంత్రాలు అలాగే విలాసవంతమైన వస్తువులను అమెరికాకు పంపిస్తూ ఉంటుంది. దాంట్లో న్యూక్లియర్ రియాక్టర్స్ కావచ్చు, మెషినరీస్ కావచ్చు ఉన్నాయి. వీటి విషయంలో $10 బిలియన్ సుమారుగా ఉంటుంది.